ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరుతో ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానాలు చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారా? బలపడుతూ ఉన్నారా? దేవుని నామ మహిమార్థంగా జీవిస్తూ ఉన్నారా? అయితే అందరిని బట్టి దేవునికి ఎంతో సంతోషం, ఆనందం. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు ఏ వాక్కు ఇచ్చి మనల్ని ఇంకా ధైర్యంగా నడిపిస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో కీర్తనలు 30వ దావీదు కీర్తన 12వ వచనం చదువుకుందాం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేయి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈరోజు దేవుని బిడ్డలారా, మంచి భక్తుడు, మంచి కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నావు. రెండవ మాటగా యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, గోనె పట్ట అంటే ఆ దినాల్లో శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు భక్తులు గోనె పట్ట ధరించుకొని ఉపవాసం ఉండి బూడిద తల మీద వేసుకొని దేవుని పాదాల చెంత చేరి అంగలార్చేవారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ గోనె పట్ట వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తారో వెంటనే దేవుడు కార్యాలు చేసేవాడు, వెంటనే స్పందించేవాడు, వెంటనే తన యొక్క శక్తిని కనపరిచేవాడు. అప్పుడు వారు సంతోషించి ఆనందించి దేవుణ్ణి స్తుతించేవారు. ఈరోజు దేవుని బిడ్డారా, ఉపవాసం ఉండి మన ఆ దినాల్లో అట్లా చేస్తే ఈ దినాల్లో ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని మాటకు అంగీకరించి ఉపవాసం ఉండి ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తూ ఉంటారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. వారి పట్ల దేవుడు దిగి వస్తాడు. నీకు సంతోషం, ఆనందం ఇచ్చి ఉల్లాస వస్త్రములను దేవుడు ధరింపజేస్తాడు. కనుక తప్పనిసరిగా ఉపవాసం ఉండడానికి, తప్పనిసరిగా విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉండగా మీకు ఏ అవసరతలున్నా, అక్కర్లున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా సంతోష వస్త్రములతో దేవుడు మిమ్మల్ని నింపి నడిపించబోతున్నాడు. 40 దినాలు ఉపవాస ఆరాధన జరుగుతుంది. కలుసుకోండి. సంతోష వస్త్రములతో, ఆనంద వస్త్రములతో, స్తుతి గీతములతో దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు? ఈ వచనాలన్నీ కూడా వారి పట్ల నెరవేర్పులను నడిపించాయా. నూతన వస్త్రంలో, సంతోష వస్త్రములు, ఉల్లాస వస్త్రములతో, ఆనంద తైలముతో ఒక్కొక్కరిని నింపి నడిపించాయా. నీ నామ మహిమార్థంగా ఒక్కొక్కరిని ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మార్చి మీరు ముందుండి ముందు కొనసాగించి ప్రతి ఒక్కరు బర్త్డేస్, మ్యారేజ్ జరుగుతున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ మా దేశానికి, రాష్ట్ర ప్రజలకు, గ్రామ ప్రజలకు, అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా ఈ వాగ్దానాన్ని మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మంచిగా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపడతాం. 40 దినాలు ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. కలుసుకోండి. మనందరం సంతోషించి ఆనందించి గంతులు వేసే దినాలు దేవుని నామాన్ని ఆర్భాటంగా మహిమపడతాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.